అందరూ కూడా కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి. క్లోజ్ యర్ ఐస్. శ్వాసని దీర్ఘంగా తీసుకోండి. శ్వాసని మెల్లగా బయటికి వదలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. యా, అందరూ కూడా మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీ లోపలికి ఏదైతే గాలి వస్తూ ఉందో దాన్ని ఎనర్జీ ఫార్మేట్ గా భావించండి. శక్తి మీ లోపలికి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంది, దాన్ని ఫీల్ అవ్వండి. ఈసారి గాలిని బయటకు వదలండి. ఫస్ట్ గాలిని బయటకి వదిలి పూర్తిగా గాలిని తీసుకోండి, శ్వాసను తీసుకోండి. మీరు ఎప్పుడైతే శ్వాసని బయటికి వదిలి తీసుకుంటారో ఎక్కువ గాలిని మీరు లోపలికి తీసుకోగలరు. ఆ గాలి మీ రూట్ చక్రాన్ని టచ్ చేస్తూ ఉన్నట్లు ఫీల్ అవ్వండి. మళ్ళీ మెల్లగా శ్వాసని బయటకు వదలండి. ఈసారి గాలి మీ రూట్ చక్రాన్ని టచ్ చేసి దాని పైనున్న చక్రాన్ని కూడా టచ్ చేస్తూ ఉన్నట్లు ఫీల్ అవ్వండి. మళ్ళీ శ్వాసని బయటికి వదలండి. మళ్ళీ శ్వాసని లోపలికి తీసుకోండి. ఆ గాలి ఫస్ట్ మూలాధార చక్రాన్ని టచ్ చేస్తూ తర్వాత స్వాదిష్టాన చక్రాన్ని టచ్ చేస్తూ ఈసారి మూలాధార చక్రాన్ని టచ్ చేసినట్లు ఫీల్ అవ్వండి. సారీ, మణిపూరక చక్రాన్ని టచ్ చేసినట్లు ఫీల్ అవ్వండి. ఆ మణిపూరక చక్ర ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ ని ఫీల్ అవ్వండి. అది మీ బొడ్డు చుక్కకి పై భాగంలో ఒక 3 ఇంచెస్ ఆ ప్లేస్ లో ఉంటుంది. ఆ ప్లేస్ లో మీ చేతిని పెట్టి శ్వాసని తీసుకొని వదలండి. మీ చేతిని మీ బొడ్డు చుక్కకి ఒక 3 ఇంచెస్ పైన టచ్ చేయండి. అలా టచ్ చేస్తూ శ్వాసని తీసుకొని వదలండి. ఆ ప్లేస్ లో ఒక ఎల్లో లైట్ ని మీరు చూడగలుగుతూ ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. శ్వాసని తీసుకొని వదలండి. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మూలాధార చక్రం నుండి
స్వాదిష్టాన చక్రం ఆ పైన ఉన్న మణిపూరక చక్రం పైన మాత్రమే ఉండాలి. మీరు శ్వాసని తీసుకొని వదిలే ప్రతిసారి కూడా ఆ ఎనర్జీ ఆ త్రీ చక్రాస్ ని టచ్ చేస్తూ వచ్చి మణిపూరక చక్ర దగ్గర సెటిల్ అవుతూ ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వండి. ఈ ప్లేస్ మీ మనీ రిలేటెడ్ గా ఉన్న మొత్తం ఎనర్జీని కూడా ఎన్లైటన్ చేసే ప్లేస్. డబ్బు పరంగా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికలన్నింటినీ మీరు దక్కించుకునేలా చేసే ప్లేస్. డబ్బు రిలేటెడ్ గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి జరగకుండా ఏ బ్లాకేజెస్ అయితే ఉన్నాయో ఆ బ్లాకేజెస్ ని క్లియర్ చేసే ప్లేస్. అందరూ కూడా శ్వాసని తీసుకుంటూ వదులుతూ అక్కడ ఏవైనా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ క్లియర్ అయ్యేలా ఫీల్ అవ్వండి. యా, శ్వాసని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మీకు ఆవలింపులు వచ్చినా, కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా ఉన్నా, లేకుంటే తలనొప్పి వచ్చినా, ఇవన్నీ కూడా నెగిటివిటీని బయటికి వదిలే ప్రాసెస్సే. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. యా, ఇప్పుడు మీ హ్యాండ్స్ ని మళ్ళీ నార్మల్ పొజిషన్ కి తీసుకురండి. యా, ఆ పొజిషన్ నుండి నార్మల్ గా తీసుకొచ్చి మెడిటేషన్ పొజిషన్ లో పెట్టుకొని నాతో పాటు చెప్పండి. మై డియర్ యూనివర్స్, నేను కోరుకున్నవన్నీ సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను కోరుకున్నవి పొందే అర్హతను నేను కలిగి ఉన్నాను. నా ప్రియమైన విశ్వమా, నేను సంపద సమృద్ధిని పూర్తిగా సాధించడానికి అర్హత కలిగి ఉన్నాను. నేను డబ్బు పరంగా ఏదైతే కోరుకుంటూ ఉన్నానో దాన్ని సాధించే అర్హత నాకు ఉంది. నాలో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు డబ్బు పరంగా ఏదైతే స్కేర్సిటీ మైండ్ సెట్ ని కలిగి ఉన్నానో వాటన్నిటిని ఇవాళ నేను వదిలేస్తూ ఉన్నాను. ఎందుకంటే అవి కేవలం కల్పితాలు మాత్రమే. ఈ విశ్వంలో కొరత అనేది ఏదీ లేదు. ఇవాళ నాకు తెలిసిన ఎంతో మంది ప్రముఖులకు లేని కొరత నాకు మాత్రమే ఎందుకు ఉంటుంది? ఈ విశ్వంలో కొరత అనేదే లేదు. ఏది కావాలన్నా
ఎంత కావాలన్నా ఆ అర్హత నేను కలిగి ఉంటే దాన్ని నేను పొందగలను. ఎంతో మంది ప్రముఖులు కోట్ల సంపదను కోట్ల సంపదను సృష్టించగలిగినప్పుడు నేను కూడా దాన్ని సృష్టించగలను. ఎంతో మంది ప్రముఖులు వాళ్ళు కోరుకున్నది సాధించగలిగినప్పుడు నేను కూడా దాన్ని సాధించగలను. ఎందుకంటే ఎనర్జీ లెవెల్లో మేమందరం ఒక్కటే. ఈ విశ్వం మొత్తం మీద ఉన్న శక్తి ఒక్కటే. అది నాలో ఉన్న, నాకంటే కింద స్థాయి వాళ్ళలో ఉన్న, నాకంటే పై స్థాయి వాళ్ళల్లో ఉన్న ఈ విశ్వశక్తి అంతా ఒక్కటే. నేను నా ఆలోచనలను, నా నమ్మకాలను బలపరుచుకోవడం మొదలు పెట్టిన తరువాత నేను కోరుకున్నది నాకు తప్పకుండా వస్తుంది. నేను కోరుకున్నది నేను తప్పకుండా సాధిస్తాను. ఐ డిజర్వ్ టు బి ఎ మిలియనర్. ఐ డిజర్వ్ టు బికమ్ రిచ్. ఐ యామ్ ఎ హ్యాపీ బిలియనియర్. ఇది ఎలా అవుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను సంపదను సృష్టించే మార్గం నువ్వు చూపించు. నువ్వు చూపించే ఏ మార్గంలో అయినా నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రియలీ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ రియలీ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. యా, అందరూ కూడా ఈ ఫీలింగ్ లోనే కాసేపు వైబ్రేట్ అవ్వండి. అలా కళ్ళు మూసుకొని ఇదే ఎనర్జీని కాసేపు ఫీల్ అవ్వండి. యా, డబ్బు పరంగా మీకు ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నా వాటిని దీవించండి. మీరు మీ లైఫ్ లో ఏవేవి డబ్బు పరంగా పొందాలనుకుంటున్నారో వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ చెప్పండి, వీటిని పొందే అర్హత నాకుంది. ఒక్కొక్క కోరికను గుర్తు చేసుకుంటూ చెప్పండి, వీటిని పొందే అర్హత నాకుంది. వీటిని పొందే అర్హత నాకుంది. మీ ప్రతి ఒక్క కోరికను గుర్తు చేసుకుంటూ చెప్పండి, వీటిని పొందే అర్హత నాకుంది.
వీటిని పొందే అర్హత నాకుంది. వీటిని పొందే అర్హత నాకుంది. యా. అందరూ కూడా చేతులు రబ్ చేసుకోండి. ఆ ఎనర్జీని మీ ఫేస్ పైన పెడుతూ స్మైల్ చేస్తూ కళ్ళు ఓపెన్ చేయండి. యా. డెఫినెట్ గా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఏదైతే కోరుకున్నారో వాటికి విశ్వం యొక్క ఆశీర్వాదం చాలా ఈజీగా దొరుకుతుంది. అర్థమైందా? యా. ఎవరెవరు ఎలా ఫీల్ అయ్యారు అనేది చెప్పాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎలా థ్యాంక్ యూ అనిపించింది వెరీ మచ్. ఫస్ట్? ఎస్ యా ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు. మరి సంపద అబండెన్స్ అంటే మనలోనే ఉంది, మన డిఎన్ఏలోనే ఉంది అన్నారు. మరి అబండెన్స్ అంటే ఏమిటి? మనం ఏది వేస్టేజ్ చేయకపోవడం కూడా అబండెన్స్ నిజమే మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మనకి చక్కటి జ్ఞానాన్ని అందించారు వేదిక రక్ష గారు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. రమాదేవి గారు మాట్లాడండి. మేడం, ఐ లవ్ యూ. లవ్ యూ టు, లవ్ యూ టు. మేడం, కాళ్ళు నొప్పి తగ్గింది ఓ, చాలా. కంగ్రాచులేషన్స్. రోజు కంగ్రాచులేషన్స్ ఫర్. అసలు కూర్చున్నా, నిలబడ్డా, అది అనుకుంటా మాటలు నాకు గుర్తుండకపోతే రాసుకున్నాను, అనుకుంటూ చేశాను. ఫిఫ్టీ వెరీ పర్సెంట్ గుడ్. కవర్ అయింది. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ హ్యాపీ బిలియనర్. హెల్త్ సెట్ అయింది, రిలేషన్షిప్, కెరియర్, మనీ అన్ని ఒక్కొక్కటి సెట్ అయిపోతాయి. తదాస్తు, తదాస్తు. కృతజ్ఞతలు. చిన్న పిల్ల అయినా బంగారు కొండ ఉన్న మీ అమ్మ నాన్నలకి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్.